చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. గిరిజన రైతు కృషి అరకు కాఫీ గుమగుమ. 2014-19 మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పట్టుబట్టి అరకు కాఫీ తోటలను పెంచాలన్న ఉద్దేశంతో, ఆ గిరిజన రైతులకు అండగా నిలబడాలన్న సంకల్పంతో ప్రారంభించారో ఆ అరకు కాఫీ వాళ్ళ పార్లమెంట్లో గుమగుమలాడిస్తోంది. 4 రోజుల క్రితం నారా లోకేష్ గారిని కలిసిన గుమ్మడి సంజారాణి గారు అరకు కాఫీ స్టాల్స్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్న అభ్యర్థన మేరకు నారా లోకేష్ గారు 2 రోజుల్లోనే వారికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఓం బిర్లా గారికి వినతి పత్రాలు సమర్పించిన 2వ రోజునే అరకు కాఫీ స్టాల్స్ పార్లమెంట్లో 2 స్టాల్స్ ప్రారంభమయ్యాయి. సంతోషకరమైన వార్త. మన అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుమగుమలాడటానికి ఇంకా 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. సాయం చేసే చేతులకు వేదిక P4. సంపన్నులను పేదలను ఒక దగ్గర చేర్చడమే ఈ P4 లక్ష్యం. సంపన్నులు, ఒక్కొక్క సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి 20 కుటుంబాలని దత్తత తీసుకుంటే ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలు సుఖ సంతోషాలుగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు P4 మొదలుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఎన్ఆర్ఐలు సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చు. అండగా నిలిచేవారు మార్గదర్శి, లబ్ధి పొందేది బంగారు కుటుంబం. ఎవరైనా ముందుకు రావచ్చు. ఆ ముందుకు వచ్చిన వ్యక్తి మార్గదర్శి అవుతారు. ఆ లబ్ధి పొందే కుటుంబం బంగారు కుటుంబం అవుతుంది. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. మొదటి దశలోనే రేపు ఉగాది రోజున ప్రారంభించబోతున్నారు ఈ పథకాన్ని. మొదటి దశలోనే 20 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాలని, వారు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా ప్రవేశపెట్టబోతున్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే సంకల్పం. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని కుటుంబం కావాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన సంకల్పించిన P4 విధానం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉగాది రోజున అమరావతిలో P4 ప్రారంభం. ప్రణాళికకు తుది రూపునిచ్చిన సీఎం చంద్రబాబు. ఆపరేషన్ మోడల్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ జూన్ 20 నాటికి DPR సిద్ధం చేయాలి. ఆర్థిక భారం తగ్గేలా సరికొత్త ఆలోచన చేయండి. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. ప్రాజెక్టుపై జల వనరుల అధికారులతో సమీక్ష. జూన్ 20 నాటికి DPR సిద్ధం చేయాలి. సాధ్యమైనంత వరకు 2029 నాటికి బనకచెర్లకు నీళ్లు తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో ముందుకు సాగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ బనకచెర్ల నీరు తీసుకెళ్తే గోదావరి నీరు ఏదైతే సముద్రంలో వృధాగా పోతుందో ఆ నీటిని వాడుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు రాష్ట్రం మొత్తం నీటి కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తున్నారు. ఆయన పడితే అది సాధ్యం కానిదంటూ ఏది ఉండదు ఆయనకి. బనకచెర్ల ప్రాజెక్టు 29 నాటికి పూర్తి చేసి తీరుతారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు. మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటన. ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్ను పకడ్బందీగా తీర్చిదిద్దాలి. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు. MSMEలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం. మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం. 2024 ఎన్నికలకు ముందు ఆయన అదే మాట చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాటి నుండి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నిత్యం ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఉద్యోగులకు అండగా కుటుంబ ప్రభుత్వం. అక్కసుతో వైసీపీ దుష్ప్రచారం. చరిత్రలో లేని విధంగా వైసీపీ హయాంలో ఉద్యోగులకు వేధింపులు. నాటి బకాయిలు ఇప్పుడు చెల్లిస్తున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం కన్నులారా చూసాం. ఏ ఒక్క నెల కూడా జీతం ఇచ్చిన పాపాన పోలా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి వారం లోపు జీతాలు ఇస్తున్న పరిస్థితి నేడు. నాడు 5 ఏళ్ల పాలనలో జీతాలు ఇచ్చిన పాపాన పోలా. ఆ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలా. డిఏలు కూడా ఇవ్వాల. అవన్నీ దారి మళ్లించి తన స్వప్రయోజనానికి వాడుకున్న వైనం చూసాం. వేసవిని జయిద్దాం. ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు. ఎండ తీవ్రతపై మొబైల్ అలర్ట్లు ఇవ్వండి. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలకు చెక్ పెట్టాలి. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయండి. పశువులకు 35 కోట్లతో 12,138 నీటి తొట్లు నిర్మాణం చేయాలి. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై డ్రోన్ నేత్రాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు. వేసవి ప్రణాళికలపై వివిధ శాఖలతో సమీక్ష. ముందస్తు జాగ్రత్తతో వడదెబ్బలకు తాగకుండా ప్రజలకి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం. 1,300 కోట్లు పెట్టుబడి పెట్టిన JNU. మంత్రి నారా లోకేష్ సమక్షంలో MOU. రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ప్రపంచ స్థాయి ఉన్నత విద్య. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. మడమ తిప్పడో మాట తప్పడో. జగన్ రెడ్డి గారికి మళ్ళీ మాట తప్పే మనిషి కాదు. పట్టు పడితే
వదలకుండా సాధించి తీరే వరకు నిద్రపోడు నారా లోకేష్ గారు. దానికి ఉదాహరణే ఈ జార్జియా నేషనల్ యూనివర్సిటీ, ఉత్తరాంధ్రకు మరో మణిహారం. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. అచ్చెన్నాయుడు భరోసా. అరటి రైతులకు హెక్టార్కు 35,000 ఇన్పుట్ సబ్సిడీ. తిరిగి మొక్కలు వేసుకునేందుకు అదనంగా మరో 75,000 రూపాయలు. జగన్కు అరటి తోట రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా? గత 5 ఏళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. గత 5 ఏళ్ల పాలనలో కూడా అకాల వర్షాలకి అరటి తోటలు దెబ్బతిన్నాయి. కనీసం రాష్ట్రాన్ని పక్కన పెట్టి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్న పాపాన పోలా, ఇన్సూరెన్స్ కట్టిన పాపాన పోలా. నిన్న వచ్చాడు అక్కడ సందర్శనకి, 25,000 సబ్సిడీ కాదు ఇంకా పెంచాలన్నాడు. అక్కడున్న ఉద్యానవన అధికారిని, సార్ మీరు ఎక్కడున్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాగానే 35,000 చేసింది ఎకరానికి సబ్సిడీ అని చెప్పి ఆవిడ ప్రకటించడంతో చెప్పడంతో ఆయన అవాక్కయ్యి తలదించుకుని వెళ్ళిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఏదో పలకరింపులకు వచ్చాడు పులివెందుల. అక్కడెవరో 4 రైతులు చేరి, బాబు నువ్వు వచ్చావు కదా, నువ్వు పులివెందులకి ఎమ్మెల్యేవు కదా, రైతులు దెబ్బతిన్నారు, తోటలు పడిపోయినాయి, ఒకసారి పలకరిస్తే బాగుంటుందంటే ఏదో మొక్కుబడిగా వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయనకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియలా. సందర్భం లేకుండా సబ్సిడీ గురించి మాట్లాడాడు. ప్రభుత్వం సబ్సిడీ పెంచిందన్న జ్ఞానం కూడా ఆయనకి లేదు. ఆ సంగతి కూడా ఆయనకి తెలియదు. ఏదో అన్నాడు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట అన్నాడు. 25,000 సబ్సిడీ కాదు ఇంక పెంచాలని. అధికారి వచ్చి, అది కాదు సార్ మీరు ఎక్కడ పడుకున్నారో ఎక్కడ నిద్రపోయారో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇన్పుట్ సబ్సిడీ 35,000 చేశాడు ఆయన అంటే ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పైగా ఆయన ఏమంటాడు, ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకపోతే చెప్పండి, నేను 3 ఏళ్ల తర్వాత వస్తాను, 3 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం చేస్తానంటాడు. ఇప్పుడు అన్నం పెట్టవాయా అంటే నేను 3 ఏళ్ల తర్వాత పెడతానంటే ఆ రైతులు అప్పుడు దాకా నీ కోసం కూర్చుంటారా జగన్ రెడ్డి గారు? మాట్లాడే దాంట్లో అర్థం పద్ధం ఉంటుందేమన్నా? ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఆ పలకరింపులో వెళ్ళటం మానేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ 35,000తో పాటు అరటి మొక్కలు కొనుక్కోవడానికి మరో 70,000 ఇస్తుంది. అంటే సుమారుగా 1,05,000 ఆర్థిక సహాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీ పరిపాలనలో ఒక్క పైసా ఇచ్చిన పాపను పోలా మీరు. వయోవృద్ధులకు త్వరలో డిజిటల్ కార్డులు. కేంద్ర సహకారంతో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు. ఇతర ప్రాంతాల్లో చదివే దివ్యాంగులకు నేరుగా పెన్షన్. మంత్రి డోలా వెల్లడి. ఇతర ప్రాంతాల్లో చదువుకునే దివ్యాంగుల విద్యార్థులకు వారు ఎక్కడుంటే అక్కడ పెన్షన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి మంత్రి డోలా వీరాంజన స్వామి గారు ప్రకటించారు. అలాగే వయోవృద్ధులకు ఇంకో 12 వృద్ధాశ్రమాలు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభించిన కేంద్ర మంత్రులు. రాష్ట్రంలో ఆయుష్ సేవల విస్తృతికి ప్రణాళికలు. ఆయుష్ డిస్పెన్సరీల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అతి భారీ మద్య స్కామ్. జగన్ రెడ్డి బంధువు సునీల్ రెడ్డి ద్వారా 2,000 కోట్ల రూపాయల పైనే దుబాయ్ తరలించారు. ఈడీ విచారణ జరపాలి. లోక్సభలో ఎంపీ లావు సంచలన ఆరోపణలు.